ఓకే. నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్. దీంట్లో మనకు నథింగ్ ఫోన్ 3ఏ అండ్ 3ఏ ప్రో కనిపిస్తుంది. 3ఏ ప్లస్ కాదు, పేరు మార్చేశారు. 3ఏ అండ్ 3ఏ ప్రో అంట. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ మన ఇండియా మార్కెట్‌లో మార్చ్ 4కి ఫ్లిప్‌కార్ట్‌లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తున్నాయి. సో, ఈ మొబైల్స్ ఏ డిజైన్‌తో రాబోతున్నాయి? ఫీచర్స్ ఏంటి? దాంతో పాటు మనకు ఏ ప్రైస్ ట్యాగ్‌లో ఇండియా మార్కెట్‌లో కనిపిస్తాయి? దాంతో పాటు ఇండియా మార్కెట్‌లో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఏ కలర్స్‌లో రాబోతున్నాయి? ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ ఏ విధంగా ఉంటాయి? ప్రతి ఒక్క డీటెయిల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో, చాలా ఫస్ట్ టైమ్ వస్తే వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈరోజు డేట్ అండ్ టైమ్ చూసేయండి భయ్యా. ఈరోజు మండే. టైమ్ విషయానికొస్తే మనకు ఈ విధంగా ఉంది. సో, ఇక మన టాపిక్ విషయానికొస్తే నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్. దీంట్లో మనకు 2 ఫోన్స్ ఉంటాయి. మేబీ మనకు ఈ 2 ఫోన్స్ కూడా మార్చ్ 4 రోజే లాంచ్ చేసే ఛాన్సెస్ స్ట్రాంగ్ కనిపిస్తుంది భయ్యా. చూడాలి మరి ఏమవుతుందో. అలా కాకపోతే మాత్రం జస్ట్ మనకు నథింగ్ ఫోన్ 3ఏ మాత్రమే ఆ రోజు లాంచ్ అవుతుంది. ఆ తర్వాత 1 మంత్ తర్వాత మేబీ మనకు నథింగ్ ఫోన్ 3ఏ ప్రో కనిపియొచ్చు. చూడాలి మరి ఏమవుతుందో, ఎలా చేస్తారో నథింగ్. బట్ మనకు మీకు తెలిసే ఉంటుంది ఈ సిరీస్‌లో ఈ 2 మొబైల్స్ కాకుండా లిమిటెడ్ ఎడిషన్ అని, దాంతో పాటు కమ్యూనిటీ ఎడిషన్ అని చాలా మొబైల్స్ వస్తూ ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకు నథింగ్ ఫోన్ 2ఏ కూడా అలానే చేశారు. ఈ మొబైల్ కూడా మనకు ఈ సిరీస్‌లో కూడా ఎగ్జాక్ట్‌గా అలానే కనిపిస్తుంది. బట్ మనకు ఈ నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్‌లో ఈసారి మారింది ఏంటంటే మాత్రం ఎక్స్‌ట్రాగా ఒక కెమెరా పెట్టేసారు భయ్యా. డిజైన్ విషయానికొస్తే సేమ్ యాజ్ డిజైన్ ఉంటుంది. దాంతో పాటు మనకు ఆల్‌మోస్ట్‌గా యూజ్ చేసే హార్డ్‌వేర్ కూడా ఆల్‌మోస్ట్‌గా సేమ్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక లీక్ ఏంటి అంటే మాత్రం నథింగ్ ఫోన్ 3 అంటే నథింగ్ యొక్క ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు రాబోతుంది అంటే మాత్రం దానికి సంబంధించి ఒక లీక్ అయితే బయటకొచ్చింది. అదేంటి అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనకు జులై 2025కి ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. అండ్ డిజైన్ విషయానికొస్తే ఈసారి మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌లో పెరిస్కోప్ సెన్సార్ ఉంటుంది. అండ్ కెమెరా మోడల్ విషయానికొస్తే రియర్ సైడ్‌లో వర్టికల్‌గా మనకు కెమెరా మోడల్ కనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా నథింగ్ ఫోన్ 3లో కనిపిస్తుంది. సేమ్ యాస్‌గా మనకు నథింగ్ ఫోన్ 3 సిరీస్ లాగా అన్నమాట. నథింగ్ ఓఎస్ 3.5 బేస్డ్ ఆండ్రాయిడ్ 16తో ఇండియా మార్కెట్‌లో గ్లోబల్ ఈ స్మార్ట్ ఫోన్ అడుగు పెట్టబోతుంది. దాంతో పాటు ఏఐ ఫీచర్స్ ఈ మొబైల్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. బికాజ్ సామ్‌సంగ్, యాపిల్, దాంతో పాటు వివో, ఓప్పో ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా ఏఐ ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు నథింగ్ తమ యొక్క ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌లో ఏఐ ఫీచర్స్ తీసుకొని రాబోతున్నారు. చూడాలి మరి ఏ విధంగా ఉంటాయో. ఆల్‌మోస్ట్‌గా మీకు తెలిసే ఉంటుంది. జెమినీ ఏఐతోనే మనకు ఏఐ ఫీచర్స్ బేస్ అయి ఉంటాయి భయ్యా. ఆల్‌మోస్ట్‌గా చేసేది ప్రతి ఒక్కరు కూడా అదే అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు అదే కనిపిస్తుంది. ఇక టాపిక్ విషయానికొస్తే నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్‌లో ముందు మీకు చెప్పాల్సింది ఈ ఫోన్స్ యొక్క ఫీచర్స్. 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ బేస్ సపోర్ట్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే అండ్ ఈసారి మనకు ట్రెండింగ్‌గా నడుస్తున్న గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ మనకు మేబీ ఈ స్మార్ట్ ఫోన్‌లో కనిపియొచ్చు. ఇక పీక్ బ్రైట్‌నెస్ విషయానికొస్తే ఇప్పటి వరకు వచ్చిన లీక్ ఏంటి అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌లో మనకు అప్ టు 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు ఉంటుందని ప్రెజెంట్ అయితే వస్తున్న లీక్ భయ్యా. కానీ ఇంకొక వైపు మనకు లీక్ ఏంటి అంటే మనకు నథింగ్ కమ్యూనిటీలో బిలో 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌లో ఉంటుందంట. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుందంట. అదే విధంగా హై బ్రైట్‌నెస్ విషయానికొస్తే 1600 నిట్స్ హై బ్రైట్‌నెస్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లేలో మీకు కనిపిస్తుందంట. చూడాలి మరి ఏమవుతుందో. అండ్ ఇంకో విషయం మనకు నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో కూడా ఎగ్జాక్ట్‌గా ఇదే డిస్‌ప్లే ఉంటుంది. డిస్‌ప్లేలో మనకు ఎలాంటి చేంజెస్ ఉండవు భయ్యా. సేమ్ సైజ్ 6.8 ఇంచెస్ ఉంటుంది. దాంతో పాటు పీక్ బ్రైట్‌నెస్ కూడా సేమ్‌గా ఉంటుంది. దాంట్లో మనకు ఎలాంటి చేంజెస్ ఉండవు. దాంతో పాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్స్ కెమెరా మనకు ఈ స్మార్ట్ ఫోన్స్‌లో కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఒక చిన్న హింట్ ఏంటి అంటే మాత్రం నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ అంటే మనకు 3ఏ అదేవిధంగా 3ఏ ప్రో స్మార్ట్ ఫోన్ 2 కూడా సేమ్ డిజైన్‌తో రాబోతాయి. డిజైన్‌లో మనకు ఎలాంటి చేంజెస్ ఉండవు. దాంతో పాటు మనకు రియర్ సైడ్ ప్యానెల్ విషయానికొస్తే అంటే వాళ్ళు యూజ్ చేసే హార్డ్‌వేర్ విషయానికొస్తే అవి కూడా ఎగ్జాక్ట్‌గా సేమ్. మారేది ఏంటి అంటే మాత్రం మనకు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్, దాంతో పాటు కెమెరా సెటప్, దాంతో పాటు మనకు కలర్స్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ మనకు డిస్‌ప్లే సేమ్‌గా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే కొంచెం ఎక్స్‌ట్రాగా ప్రొవైడ్ చేసి ఉంటారు. ప్రో కాబట్టి ఉండాలి కదా! ఏదో ఒక డిఫరెన్స్ అందుకోసం ప్రొవైడ్ చేసి ఉంటారు. దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇప్పటివరకు వచ్చిన లీక్ ఏంటి అంటే 2 స్మార్ట్ ఫోన్‌లో కూడా మనకు ఎగ్జాక్ట్‌గా సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందంట. చూడాలి మరి ఏమవుతుందో. దాంతో పాటు మనకు ఓఎస్ విషయానికొస్తే ఆబ్వియస్‌గా ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా మనకు సేమ్ సాఫ్ట్‌వేర్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే నథింగ్ ఫోన్ 3ఏలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు సపోర్ట్ చేస్తుందంట. ఆబ్వియస్‌గా మనకు బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు. బట్ మనకు 45 వాట్స్ కన్నా ఎక్కువ ప్రొవైడ్ చేస్తే బాగుండేది. బట్ ఏం చేయలేము. ప్రెజెంట్ మీకు దొరికేది 45 వాట్స్ మాత్రమే. ఇంకోవైపు మనకు నథింగ్ ఫోన్ 3ఏ ప్రో విషయానికొస్తే ప్రొవైడ్ చేస్తుంది క్వాలిటీ ఇంప్రెసివ్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌లో మనకు సపోర్ట్ ఉంటుందంట. అంటే మనకు ప్రో కాబట్టి కొంచెం బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇక్కడనే ప్రెజెంట్ కొంచెం సస్పెన్స్ నడుస్తుంది భయ్యా. ఏంటి అంటే
నథింగ్ ఫోన్ 3A సిరీస్‌లో మనకు కనిపియబోతుంది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 అంటే మనకు 7 లాక్ ప్లస్ అంటుటూ స్కోర్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. లైట్ గేమింగ్ బానే ఉంటుంది. బట్ మనకు కంపేర్ టు డైమెన్సిటీ 7200 ప్రోతో కంపేర్ చేస్తే మాత్రం ఏదో డ్రాస్టిక్ చేంజ్ మాత్రం కనిపియదు. అంటే మనకు పర్ఫార్మెన్స్‌లో ఏదో పెద్ద బూస్ట్ మాత్రం కనిపియదు. ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ మాత్రం మీకు కనిపియదు. లైట్‌గా మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అంటే మనకు ఆల్‌మోస్ట్‌గా ఒక 15% మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది కంపేర్ టు లాస్ట్ జనరేషన్ భయ్యా. అంతే. ఇంక చెప్పేది ఏంటి అంటే ఇది మనకు డెడికేట్‌గా గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్న చిప్‌సెట్ కాదు కాబట్టి దీంట్లో మీరు హెవీ గేమింగ్ మాత్రం చేయకూడదు. లైట్ గేమింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు డే టు డే యూజ్ కోసం ఈ పర్ఫార్మెన్స్ బానే ఉంటుంది. బట్ ఇంకో లీక్ ఏంటంటే మాత్రం నథింగ్ ఫోన్ 3A ప్రోలో మనకు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఉంటుందంట. ఇలా వస్తే మాత్రం నథింగ్ ఫోన్ 3A ప్రో ఇంప్రెస్ కాబోతుంది. ఇండియా మార్కెట్‌లో హల్చల్ చేస్తుంది భయ్యా. చూడాలి మరి ఏమవుతుందో. దాంతో పాటు మనకు ఓఎస్ విషయానికొస్తే 2 స్మార్ట్ ఫోన్‌లు కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. నథింగ్ ఓఎస్ 3.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 15తో మొబైల్ రాబోతుంది. అండ్ ఓఎస్‌లో మనకు క్లీన్ ఓఎస్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా ఏఐ ఫీచర్స్ మనకు ఈసారి నథింగ్ ఫోన్ 3A సిరీస్‌లో కనిపియబోతున్నాయి. దాంతో పాటు ఓఎస్ అప్డేట్స్ విషయానికొస్తే 3+4 ఇయర్స్ అప్డేట్స్ అంటున్నారు. ప్రెజెంట్ వచ్చిన లీక్స్ ప్రకారం చూస్తే మాత్రం దీనికన్నా ఎక్కువ ఇస్తే మన అదృష్టమే. దాంతో పాటు ర్యామ్ అండ్ స్టోరేజ్ దీని విషయానికొస్తే 2 స్మార్ట్ ఫోన్స్ డిఫరెంట్ చేస్తుంది. సెపరేట్ చేస్తుంది ఇదే భయ్యా. నథింగ్ ఫోన్ 3Aలో మనకు ప్రొవైడ్ చేస్తుంది 8GB అండ్ 128GB అప్ టు మనకు 12GB ర్యామ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు 3A ప్రో విషయానికొస్తే మనకు జస్ట్ ఒకటి మాత్రమే స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. అదే 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. 8GB ర్యామ్ ఆప్షన్ లేనే లేదు ప్రో వేరియంట్‌లో. చూసుకోండి మరి మనకు జస్ట్ ఒక వేరియంట్ మాత్రమే మనకు ప్రో వేరియంట్‌లో కనిపిస్తుంది. దాంతో పాటు కెమెరా విషయానికొస్తే కెమెరా మాత్రం ఈసారి ఈ మొబైల్స్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతుంది. బికాజ్ నథింగ్ ఫోన్ 3Aలో మనకు ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ 2x వరకు జూమ్ చేసుకునే కేపబిలిటీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే మనకు సోనీ సెన్సార్ ప్రొవైడ్ చేస్తారంట. 4K 60fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు ఈ కెమెరాస్ లో కనిపిస్తుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 3Aలో మనకు ప్రొవైడ్ చేసింది పంచ్ హోల్ లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 1080p 60fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో చూసుకుంటే మీకు కెమెరా మాడ్యూల్ విషయానికొస్తే ఆబ్వియస్‌గా ఈసారి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. దాంట్లో కూడా స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే టెలిఫోటో లెన్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇంకోవైపు మనకు నథింగ్ ఫోన్ 3A ప్రో విషయానికొస్తే కెమెరా మాడ్యూల్ మీరు గమనిస్తే అన్నీ కూడా సెల్ఫీ కెమెరా రియర్ సైడ్‌లో ఉన్న 3 కెమెరాస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ సెన్సారే. అంటే మనకు రియర్ సైడ్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్, దాంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే అది కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు సెల్ఫీలో ఈసారి 4K 30fps మేబీ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు మనకు రియర్ కెమెరా విషయానికొస్తే 4K 60fps ఇక్కడ కూడా మీకు ఆబ్వియస్‌గా దొరకబోతుంది. కానీ చూసారా మనకు టెలిఫోటో లెన్స్ రావడం లేదు. ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్. అది కూడా 3x జూమ్‌తో రాబోతుంది. అంటే మనకు 3Aతో కంపేర్ చేసుకుంటే 3A ప్రోలో మనకు కెమెరా ఇంప్రూవ్‌మెంట్స్ చాలా ఎక్కువ కనిపియబోతుంది. అది కూడా స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే పెరిస్కోప్ సెన్సార్ ఇంప్రూవ్‌మెంట్ మీకు డ్రాస్టిక్ చేంజ్ మనకు కనిపిస్తుంది భయ్యా. ఇక దాంతో పాటు డిజైన్ విషయానికొస్తే మనకు నథింగ్ ఫోన్ 3A సిరీస్ ఈ కలర్స్ లో ఈ విధంగా ఐడెంటికల్ డిజైన్ తో రాబోతున్నాయి. రియర్ సైడ్ విషయానికొస్తే ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. కంపేర్ టు నథింగ్ ఫోన్ 2A సిరీస్ ఇక్కడ మనకు పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ కనిపియకపోవచ్చు. కానీ ఒక లీక్ ఏంటి అంటే ట్విట్టర్‌లో మనకు రియర్ సైడ్ విషయానికొస్తే లాస్ట్ టైం మనకు ప్రొవైడ్ చేసింది ప్లాస్టిక్ కదా ట్రాన్స్పరెంట్ బ్యాక్ లో. బట్ మనకు ఈసారి రియర్ సైడ్ లో గ్లాస్ బాడీ మేబీ ప్రొవైడ్ చేయొచ్చంట. ఇలా అయితే ఒక లీక్ వస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది నాకైతే తెలీదు భయ్యా. వస్తే బానే ఉంటుంది కానీ ప్లాస్టిక్ బాడీ ఇస్తే మాత్రం ఈసారి కూడా తొందరగా మనకు గీతలు పడుతూ ఉంటాయి కాబట్టి అది మాత్రం కొంచెం కాన్ రూపంలో మనకు మేబీ స్మార్ట్ ఫోన్ లో కనిపియవచ్చు. చూడాలి మరి ఏమవుతుందో. దాంతో పాటు డిస్‌ప్లే విషయానికి వస్తే ఆబ్వియస్‌గా మనకు థిన్నెస్ట్ బేస్‌తో మనకు డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు రావడంతో పాటుగా వైఫై 6, బ్లూటూత్ 5.4, IP64 రేటింగ్, డ్యుయల్ స్పీకర్స్, NFC గ్లిప్ ఇంటర్ఫేస్ మనకు కనిపియబోతుంది. ఈ విధంగా మనకు డిజైన్ ఉంటుందని ప్రెజెంట్ అయితే వస్తున్న లీక్ భయ్యా. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి చూసుకుంటే మాత్రం మనకు నథింగ్ ఫోన్ 2A సిరీస్‌తో కంపేర్ చేస్తే మాత్రం నథింగ్ ఫోన్ 3A సిరీస్‌లో మనకు కెమెరా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. దాంతో పాటు ఓఎస్ ఇంప్రూవ్‌మెంట్, దాంతో పాటు మనకు హార్డ్‌వేర్ విషయానికి వస్తే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అంటే మనకు వైఫై కానీ, బ్లూటూత్ కానీ, దాంతో పాటు గ్లిప్ ఇంటర్ఫేస్‌లో ఉన్న ఎక్స్‌ట్రా ఫీచర్స్ కానీ, ఏ ఫీచర్స్ కానీ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. బట్ మనకు డిస్‌ప్లే విషయానికొస్తే అట్‌లీస్ట్ 1.5K ప్రొవైడ్ చేస్తే బాగుండేది. కానీ మరి ఎక్కువ ఆశించడం అది కూడా నథింగ్ నుండి పొరపాటే అవుతుంది. సో ఎక్కువ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం నిదర్శన చేతిలో మిగులుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి చూసుకుంటే మాత్రం మనకు ఈ విధంగా నథింగ్ ఫోన్ 3A సిరీస్ ఉంటాయంట. చూసుకుంటే ప్రెజెంట్ వస్తున్న సస్పెన్స్ ఏంటి అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ అంటే మనకు నథింగ్ ఫోన్ 3A సిరీస్, నథింగ్ ఫోన్ 2A సిరీస్‌తో కంపేర్ చేస్తే ప్రైస్ ట్యాగ్
పెరిగే ఛాన్స్ ఉందంట. అంటే మనకు నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్ అయింది 19,999కి. బట్ మనకు ఈసారి నథింగ్ ఫోన్ 3ఏ లాంచ్ కాబోతుంది 24,999 లేకపోతే 26,999లో లాంచ్ కాబోతుంది. అంటే ప్రైస్ ట్యాగ్ విషయానికొస్తే మనకు అబౌట్ 20,000 లోనే మనకు నథింగ్ ఫోన్ 3ఏ కనిపిస్తుంది. ఇంకోవైపు మనకు నథింగ్ ఫోన్ 3ఏ ప్రో విషయానికొస్తే 30,999 అంట భయ్యా. ప్రైస్ ట్యాగ్ విషయానికొస్తే ప్రెజెంట్ వస్తున్న లీక్. అది కూడా మనకు వచ్చేది కేవలం సింగిల్ వేరియంట్ కాబట్టి మనకు ప్రైస్ ట్యాగ్ ఎక్కువనే ఉంటుంది. బేస్ వేరియంట్ మనకు 8 జీబీ ర్యామ్ రావడం లేదు కాబట్టి ప్రైస్ ట్యాగ్ ఆబ్వియస్‌గా 31,999, 30,999లో మనకు ఇండియా మార్కెట్‌లో లాంచ్ అవుతూ కనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన ప్రైస్ ట్యాగ్ విత్ బ్యాంక్ ఆఫర్ చెప్తున్నా. అంటే బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేసిన తర్వాత వచ్చే ప్రైస్ ట్యాగ్ ఇవ్వంట. వితౌట్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకు నథింగ్ ఫోన్ 3ఏ ప్రో లాంచ్ కాబోతుంది బిలో 35,000 రూపీస్‌లో. ఇంకోవైపు మనకు నథింగ్ ఫోన్ 3ఏ లాంచ్ కాబోతుంది బిలో 30,000 సెగ్మెంట్‌లో లాంచ్ అవుతుందంట భయ్యా. ఈ విధంగా అయితే ప్రెజెంట్ లీక్ వస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. కానీ విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు నథింగ్ ఫోన్ 3ఏ 25,000లో, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో మనకు 30,000లో వస్తే బావుంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే ఇవేనండి నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్. ఈ మొబైల్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? వీటిలో మీకు ఏం నచ్చింది? పర్ఫార్మెన్సా? డిస్‌ప్లేనా? డిజైనా? లేకపోతే రియర్ సైడ్‌లో ఉన్న ఎల్ఈడీ లైటింగా? మీకు ఏం నచ్చింది? ఇప్పుడే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రైస్ ట్యాగ్ ఏంటి? అది కూడా కొంచెం గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? వీడియో నచ్చిందా? లైక్ చేసి ఫస్ట్ టైమ్ వస్తే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి భయ్యా. చేశారా? థాంక్ యూ సో మచ్. మరి ఇంకటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.